కాలిపుండు. మేత సమయంలో మందలోని కొన్ని గొర్రెలు నడవలేక కుంటుతూ కనిపిస్తాయి. సూక్ష్మజీవుల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చిత్తడి నేలపై మరియు వరికోతల తరువాత మంద తిరిగితే ఈ లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి లక్షణాలు. మొదట మందలోని వాటిని పరిశీలించినట్లయితే గొర్రెల గిట్టల మధ్య భాగం ఎర్రగా కందుతుంది. మేత సరిగ్గా మేయవు కాబట్టి బరువు తగ్గుతాయి. ఎర్రగా కందిన భాగం ఉబ్బి చీము పట్టి చెడు వాసన వస్తుంది. వ్యాధి తీవ్రంగా ఉంటే గిట్టలు కూడా ఊడిపోవచ్చును. చికిత్స. వ్యాధి సోకిన గిట్టలను 10% మైలుతుత్తం ద్రావకంతో కాని, 10% జింక్ సల్ఫేట్ ద్రావకంతో కాని, 5% ఫార్మలిన్ ద్రావకంతో కాని శుభ్రంగా రోజుకు 2 సార్లు కడిగి యాంటీబయాటిక్ ఆయింట్మెంటును 3 రోజులు పూయాలి. పశువైద్యుని సలహా ప్రకారం ఆక్సిటెట్రాసైక్లిన్, జెంటామైసిన్ వంటి మందులు 5 రోజులు ఇప్పించాలి. లివోకేర్, లివోడెక్స్ వంటి బి కాంప్లెక్స్ మందులు 1 నుంచి 2 మిల్లీలీటర్లు 3 నుండి 5 రోజులు ఇప్పించాలి. నివారణ. మందలోని వ్యాధి లక్షణాలను గమనించిన వెంటనే దగ్గర్లోని పశువైద్యుణ్ణి సంప్రదించవలెను. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుండి వేరు చేసి ఇంటి వద్ద విడిగా ఉంచవలెను. మందను చిత్తడి నేలలో మరియు నీరు నిలిచే ప్రదేశాలలో నిలపకుండా ఎత్తైన పొడి ప్రదేశాలలో నిలపాలి.